ఫ్రెండ్స్, మీరిప్పుడు చూస్తున్నది ది బెస్ట్ రీసైక్లింగ్ వ్యాన్ ఇన్ ఇండియా కమ్యూనిటీ. దీన్ని సమైక్య రథం అని కూడా అంటారు. దీని యొక్క ఫీచర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సమైక్య రథం యొక్క ఫీచర్స్ని చూద్దాం. ఫస్ట్ది కాన్సెప్చువల్ లోగో. ఈ లోగో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హ్యాండ్ వచ్చి యూనిటీ సింబల్, ఆరెంజ్ వచ్చి ఎక్స్పాన్షన్ లైక్ రెసిడెంట్స్ అపార్ట్మెంట్స్కి, బ్లూ వచ్చి సముద్రాలకి, గ్రీన్ ఈకో ఫ్రెండ్లీ సర్వీసెస్ అండ్ ఇండస్ట్రీలో వస్తువులు తయారవుతాయి. అది మనం నిరుపయోగంగా డస్ట్బిన్లో పడేస్తాం. అలా పడిచేయకుండా మా యొక్క వెబ్సైట్ www.community.com ఈ లాగిన్ అయితే మేము వచ్చి కలెక్ట్ చేసుకొని మా సమైక్య రథంలో తీసుకొని వెళ్తాం. అండ్ సెకండ్ ఫీచర్, గ్రాడ్యుయేట్ ఆర్ స్టూడెంట్ వాలంటీరింగ్ డ్రైవింగ్ క్యాబిన్స్. మాది ఒక పెద్ద సర్క్యులర్ ఎకానమీ ప్రాజెక్ట్. సో ఇందులో మెయిన్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ పాస్డ్ అవుట్స్ వాళ్ళు వచ్చి వర్క్ చేస్తారు. ఇందులో పార్ట్ టైం అండ్ ఫుల్ టైం వర్కింగ్ కూడా కలదు. సో ఈ వర్క్ చదువుకున్న వాళ్ళు చేయడం వల్ల జనాలకి అవేర్నెస్ వస్తుంది. మన దేశంలో రీసైక్లింగ్ చేయకుండా పడేస్తున్న వస్తువులు చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద అవేర్నెస్ రావాలంటే చదువుకున్న వాళ్ళు చేయాలి. అందుకనే ఈ క్యాబిన్ని స్పెసిఫికల్గా చదువుకున్న స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ చేయడం కోసం డిజైన్ చేయడం జరిగింది. థర్డ్ ఫీచర్, 12 inches Android based system with a Dolby speakers and GPS tracking. ఈ ఆండ్రాయిడ్ సిస్టంలో వెహికల్ ఇది ఆండ్రాయిడ్ సిస్టమ్. ఇందులో మీరు చూస్తే గూగుల్ ఉంది, మ్యూజిక్, ప్లే స్టోర్ ఉంది, ఫైల్స్ మేనేజర్, ఓకే, జీపీఎస్ మ్యాప్. ఈ మ్యాప్ ద్వారా మనం జీపీఎస్ ట్రాకింగ్, వెహికల్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఉంది, దాని ఒక స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. దీని కింద ట్రాకర్ పెట్టాం. సో ఇది ఇక్కడ మనకు వచ్చేసి యూట్యూబ్ అండ్ ఇమేజ్ స్కానర్, నెక్స్ట్ వాట్సాప్, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఇది అంతా కూడా బ్లూటూత్ నుంచి కనెక్ట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ వెనక మేము రేర్ కెమెరా కూడా పెట్టాం. కెమెరా రివర్స్లో చూపిస్తాం. కెమెరా అలా చూస్తున్నారు కదా, బీచ్ వెనకాతల ఇక్కడ రీసైక్లింగ్ ప్లస్ అవేర్నెస్ కోసం వచ్చాం. సో షూట్ కూడా ఫినిష్ చేద్దాం, ఇంటీరియర్స్ ఏవైతే ఉన్నాయో చూపిద్దాం అనేసి. ఓకే, మొత్తం ఇదంతా వెనక కింద స్పీకర్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే మనం బాగా టైర్డ్ అయిపోయి ఇవన్నీ అవేర్నెస్ చేసి రీసైక్లింగ్ ఒక కలెక్షన్ చేసిన తర్వాత ఈ స్పీకర్స్ని యూజ్ చేసుకుని రిలాక్స్ అవుతూ ఇక్కడే సమ్ స్నాక్స్ అవి తీసుకొని రిలాక్స్ అవుతాయి. సో దిస్ ఇస్ ద గ్రాడ్యుయేట్ వాలంటీర్ క్యాబిన్. ఇందులో ఒక డ్రైవర్ అండ్ ఒక ఎడ్యుకేటెడ్ వాలంటీర్ ఇక్కడ కూర్చొని వర్క్ చేస్తారు. ఎవ్రీ అపార్ట్మెంట్స్కి వెళ్దాం. అండ్ దీస్ ఆర్ ద కమ్యూనిటీ కూపెన్స్. ఈ కూపెన్స్ ఆన్లైన్లో రిజిస్టర్ ఎవరైతే అవుతారో వాళ్ళకి కూపెన్స్ ఇస్తాం. గార్బేజ్ టు గోల్డ్ డ్రా బిఫోర్ పొంగల్ పవన్ కళ్యాణ్ బర్త్డే కల్లా తీయడానికి మేము చూస్తున్నాం. ఇప్పటివరకు అయితే చాలామంది రిజిస్టర్ అయ్యారు. మిగతా వాళ్ళు కూడా అవ్వాలని మేము కోరుకుంటున్నాం. సో మౌత్ పబ్లిసిటీ ద్వారా మా యొక్క అప్లికేషన్ని, మా సర్వీసెస్ని ముందు పట్టుకెళ్ళి ఇది ప్రజలకి, మెయిన్ స్టూడెంట్స్కి, నిరుద్యోగ యువతకి యూజ్ అయ్యేలా చేస్తారని నా ఒపీనియన్. ఓకే, నెక్స్ట్ ఫీచర్ సోలార్ ప్యానెల్. సోలార్ ప్యానెల్ ఈ వెహికల్ టాప్లో ఉంటుంది. ఈ సోలార్ ప్యానెల్ కరెంట్ మొత్తం సోలార్ మీద బేస్ అయి ఉంటుంది, అంటే సన్లైట్. వన్స్ ప్యానెల్ మొత్తం ఛార్జ్ అయిన తర్వాత అది బ్యాటరీకి పాస్ చేస్తుంది. బ్యాటరీకి పాస్ చేసిన తర్వాత రీటైల్ అవుట్లెట్ ఈ వెహికల్లో ఏదైతే ఉందో మొత్తం అంతా వెలుగుతుంది. అంతేకాకుండా బయట ఉన్న డిజిటల్ అవేర్నెస్ బోర్డు కూడా ఈ సోలార్ ప్యానెల్ మీద బేస్ అయి ఉంది. ఇది మొత్తం 650 వాట్స్. ఫిఫ్త్ ఫీచర్, పొలిటికల్ ఫ్రాంచైజ్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్. ఇది మొత్తం 3 వేస్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది వెహికల్లో. ఫస్ట్ది ఫ్రంట్.
డ్రైవింగ్ క్యాబిన్ పైన పొలిటికల్ ఫ్రాంచైజీ కనిపిస్తుంది. అలాగే సైడ్న మీరు వెహికల్ సైడ్న చూడొచ్చు. అలాగే వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ కూడా ఈ పొలిటికల్ ఫ్రాంచైజీ బోర్డ్స్ చూడొచ్చు. ఇది జస్ట్ పర్యావరణ మంత్రిని, అలాగే సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు, ఇంకా మోడీ గారిని, ఇంకా మన వైజాగ్ లీడర్స్ కొంతమందిని ఒక ఎగ్జాంపుల్ కింద పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి ఇలాంటి వెహికల్స్ని పర్చేస్ చేయాలి, వాళ్ళు బ్రాండ్తో తిరగాలంటే కిందన ఉన్న మా నెంబర్కి సంప్రదించవచ్చు. గవర్నమెంట్ కూడా ఈ యొక్క మోడల్స్ని వాడొచ్చు. మేము పూర్తిగా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. అండ్ సిక్స్త్ ఫ్యూచర్, ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ డిజిటల్ బోర్డ్. ఈ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ డిజిటల్ బోర్డ్ మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక ప్రజలకి చాలామంది ఈ వ్యాన్ దగ్గరకు వచ్చి అడిగి మరీ తెలుసుకుంటున్నారు ఏంటి ఇది అనేసి. సో వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడం కోసం ఈ డిజిటల్ బోర్డ్ పెట్టడం జరిగింది. ఈ వెహికల్ కూడా మల్టీపర్పస్ వెహికల్, మార్నింగ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ వెహికల్ కేవలం ప్రజలకి మాత్రమే అవేర్నెస్ కాదు, స్కూల్లో ఉన్న పిల్లలకి, అలాగే స్టూడెంట్స్కి, గవర్నమెంట్ అఫీషియల్స్కి, ఇంకా ఎవరికైతే అవేర్నెస్ లేదో చదువుకోలేని వాళ్ళకి, అలాగే చదువుకొని కూడా ప్రకృతిని నిర్లక్ష్యంగా చూస్తున్న వారికి, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగించడం కోసం ఈ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ డిజిటల్ బోర్డ్ పెట్టడం జరిగింది. అండ్ సెవెంత్ ఫ్యూచర్, 9 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్టీషన్ క్యాబిన్స్. ఇవి 9 సాలిడ్ వేస్ట్ రీసైక్లింగ్ చేసే వస్తువుల యొక్క పార్టీషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్, ప్లాస్టిక్, కార్డ్బోర్డ్, రస్టెడ్ మెటల్, కాఫీ వేస్ట్, వర్మి కాంపోస్ట్, రీయూజ్ ఫెసిలిటేటర్, ఇలా చాలా క్యాబిన్స్ని డిజైన్ చేసాం. అండ్ ఎయిత్ ఫ్యూచర్ వచ్చి రీటైల్ అవుట్లెట్. ఈ రీటైల్ అవుట్లెట్ సాలిడ్ వేస్ట్ ఎవరైతే మాకు ఇస్తారో వాళ్ళకి కావాలొస్తే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ కింద వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మనీ అయినా పే చేయడానికి వీఆర్ రెడీ. అంతేకాకుండా మా ఆన్లైన్ అప్లికేషన్లో ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళు గార్బేజ్ టు గోల్డ్ ట్రక్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మా సర్వీసెస్ యూజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇది ఒక మంచి బెనిఫిట్. ఈ రీటైల్ అవుట్లెట్ నాట్ ఓన్లీ ఇన్ వెన్ ఎవర్ వీఆర్ రీసైక్లింగ్, ఇది నైట్ షిఫ్ట్లో కూడా ఎక్కడైతే ప్రజలకి అవసరం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. దీని యొక్క లైటింగ్లో మీరు చూడొచ్చు, అలాగే డే టైంలో ఎలాగుందో కూడా చూడొచ్చు. సో 9th ఫ్యూచర్ ఈజ్ ఇన్బిల్ట్ వేయింగ్ మిషన్. ఈ వేయింగ్ మిషన్ కూడా వెహికల్కి సపరేట్గా స్పేస్ కలిసి వచ్చేలాగా మేము డిజైన్ చేసాం. దీని కెపాసిటీ 300 kgs. 10th ఫీచర్ రేర్ కెమెరా. కిందన మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది బ్యాక్ సైడ్ మొత్తం రివర్స్ గేర్ వేసినప్పుడు పూర్తిగా మనకి క్లియర్, గ్రౌండ్ లెవెల్ క్లియరెన్స్ చాలా క్లియర్గా ఉంటుంది. వెహికల్ కూడా with all permissions we have designed using AutoCAD and other Photoshop technologies. The best recycling van in India. ఇలాంటి వెహికల్ ఇప్పుడుకొచ్చి ఇండియాలోనే లేదు. దీన్ని సమైక్య రథం అంటారు, ఇంగ్లీష్లో కమ్యూనిటీ అంటారు. గవర్నమెంట్కి
ఇది స్వచ్ఛరథం వెహికల్ రాకముందు మేము చెప్పడం జరిగింది. హైయర్ అఫీషియల్స్ని ఇంకా మీట్ అవ్వడానికి మాకు ఇంకా అవకాశం కల్పించలేదు. ప్రజలు దీన్ని ప్రమోట్ చేసి హైయర్ అఫీషియల్స్కి రీచ్ అయ్యేలా చేస్తారంటూ కోరుకుంటున్నాం. వెహికల్ బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే మాకు ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకి కార్పొరేట్ బ్రాండింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి పూర్తిగా అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీ లోగోస్ మేమైతే ఒక ఎగ్జాంపుల్ కింద సెట్ చేసాం. అలాగే పైన ఆ కొటేషన్ మీరు చదివినట్టయితే, వస్తున్నాయి వస్తున్నాయి పవనన్న రథచక్రాలు, చేస్తున్నాం చేస్తున్నాం పరిశుభ్ర ఆంధ్రప్రదేశాలు. లాస్ట్ ఓన్లీ వన్ ఫీచర్ మీరు పైన చూడొచ్చు. డిప్యూటీ సీఎం గారు అందరూ తాలూకా స్క్రోలింగ్ బోర్డ్. ఇది ఏరియా వైజ్ స్క్రోలింగ్ బోర్డ్. పలానా ఏరియాలో ఈ వెహికల్ వెళ్తుంది, ఆ వెహికల్ యొక్క నెంబర్ ఈ స్క్రోలింగ్ బోర్డులో చూడొచ్చు. థ్యాంక్ యూ. ఇది మా యొక్క సమైక్య రథం యొక్క ఫీచర్స్.